ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్ కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకరావన్నా? ఈ సిబిఐకి పట్టుకొస్తాం. సిబిఐకి ఫార్ములా ఇరేస్ అన్నారు. దానిలో ఎంత ఘోరం అంటే దానిలో కేసీఆర్ కొడుకు ఢిల్లీ హైకోర్టు వేడు, హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది. ఆర్గనైజర్ ఉన్నారో ఫార్ములా ఇరేస్ సంబంధించి అసలు ఆర్గనైజర్నే అక్యూజ్గా చేర్చలే. ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్నే అసలు అక్యూజ్గా చేర్చలే. నేను విచారణ ఎడిపోతుంది? సుప్రీంకోర్టు ఇచ్చే, హైకోర్టు ఇచ్చే, మరి కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేవు? నువ్వు కనీసం నోటీస్ ఎందుకు ఇస్తలేవు? ఈ అరెస్ట్ ఎందుకు నోటీస్ ఇస్తలేవు? ఇలా విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని చెప్పి లోకూర్ కమిషన్ వేసినావు. నువ్వు నరసింహారెడ్డి గారు ఉంటే మార్చినావు, లోకూర్ కమిషన్ వేసినావు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 3 నెలల ఇప్పటికీ 3 నెలల కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎందుకు బయట పెడతలేరు? బయట పెట్టకూడడానికి కారణమైంది ఇప్పుడు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పి అన్నారు. అన్నప్పుడు అక్రమాలు ఎవరు పాల్పడ్డారని చెప్పన్నారు? కేసీఆర్ అక్రమాలు పాల్పడారని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. దాని మీద విచారణ జరుపుతున్నది. మరి విచారణ సందర్భంగా ఒక్క రోజున కేసీఆర్ పిలిచి ఆ కమిషన్ విచారణ జరిపిందా? ఇదేం ఇన్వెస్టిగేషన్ అనా? కేసీఆర్ పిలవకుండా ఇదే విచారణ క్లోజ్ అయిందంటే నివేదిక ఇచ్చే నివేదిక సంకలపెట్టడం కూర్చుంటుంది. ఆ నివేదిక ఏందో విద్యుత్ నివేదిక ఇప్పటి బయటపడతలేరు కదా. కాళేశ్వరం కేసు అదేనే. కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు, క్వాలిటీ లేకుండా పనులు సాగించుడు, అంచనాలు వెంచిటో వేసి అక్రమాలు పాల్పడని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది. విచారణ అనేది అంత అయిపోయింది. మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూ పోతూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ ఇవ్వలే. కేసీఆర్ కొడుకుని ఇవ్వలే, కేసీఆర్ అల్లుని ఇవ్వలే. ఇదే విచారణ. మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయలే. కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయలే. డ్రగ్స్ కేసులో అదే పరిస్థితే, ఫామ్ హౌస్ కేసులో అదే పరిస్థితే. కేసీఆర్ కొడుకు వచ్చి డ్రగ్స్ తీసుకున్నాడు, మన దగ్గర ఆధారాలు అరెస్ట్ చేస్తామన్నారు. ఏమయ్యా మరి? హైడ్రా పేరుతో కూర్చున్నాం పేదలు ఇల్లు కూర్చున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూర్చలేవు? ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయాన్ని కదా రేవంత్ రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్. మరి అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా? హైడ్రా ఎందుకు గుర్తలేదు? ఇన్ని కేసులు ఉన్నాయి, ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరాలే, అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. మరి మేమేం చేసినాము? లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది? కేసీఆర్ బిడ్డన్స్కి వెళ్ళి లోపల వేసినామా లేదా? వేసి చూపెట్టినామా లేదా? మేము చేసినాం. కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేసినాం మేము. కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు, కనీసం నోటీస్ ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది? చీకటి ఒప్పందాలు ఏంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేరు? ఈ కేసులో ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచిపడేసారు. ఎక్కడ కూడా కనీసం కేసీఆర్ నోటీస్ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని విషయాలు చెప్పాను నేను, ఇది వాస్తవం. అరే కేసీఆర్ పేరుందంటారు, కేటీఆర్ పేరుందంటారు, హరీష్ రావు పేరుంటారు, అన్ని పేర్లు ఉంటారు. ఒక్క నోటీస్ చేయరు, ఒక్క కేసు పెట్టరు, ఒక అరెస్ట్ చేయరు. కేంద్రం అంట పట్టుకురావాలన్నట. కేంద్రం నువ్వు ఈ సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇచ్చినాక అప్పుడు విమర్శలు చేయి. నీ చేత పని విచారణ చేసేది నువ్వు, అరెస్ట్ చేయాల్సింది నువ్వు, నోటీసు ఇవ్వాల్సింది నువ్వు, విచారణ చేసేది నువ్వు. మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కేంద్రం మీద రుద్దితే ఇది ఎంతవరకు కరెక్ట్?
కాబట్టి ఏ మోడీ గారు ఏం చేశారు, మేమేం చేసినాము, మూసినకి ఇస్తలేరు, మూసిన పక్షాల పైసలు ఇస్తలేరు, మెట్రో తీసుకోవడానికి కిషన్ గారు అడ్డుపడుతున్నారు. అంటే మూసినది యమున, గంగా, సబర్మతిని పక్షాలు ఇస్తున్న వాస్తవం, అది తక్కువ ఖర్చుతోనే అవుతున్నది. మరి మూసి పరిస్థితి ఏంది? 15,000 కోట్ల రూపాయలతో అయినటువంటి మూసి ప్రక్షాళనను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ నాయకురాలు యొక్క అల్లుని కోసం, వాళ్ళ ఆది నాయకురాలు యొక్క అల్లుని కోసము మూసి ప్రక్షాళనను అంచనా ఏ విధంగా ఇచ్చింది? కేసీఆర్ అయితే 30,000 కోట్ల ప్రాజెక్టును కాళేశ్వరాన్ని 1,00,000 కోట్లకు పైగా ఉంచిండో, 15,000 కోట్లతోని పూర్తయ్యే మూసి నది ప్రక్షాళనను 1,00,000 కోట్లకు మించి అంచనాలు పెంచారు. మీరు అంచనాలు పెంచుకోవద్దు, అంత పైసలు వేయాలా? అవునా? అన్ని మేమే ఇచ్చి కేంద్రం ఇచ్చినాక మరి మీరు చేసేది నేను చెప్పరాదు. అన్ని కేంద్రం ఇచ్చినాక ఇలా ఆడికి 7 రూపాయలు ఇచ్చారు, బీహార్కు, యూపీకి 3 రూపాయల 40 పైసలు ఇచ్చారు, తెలంగాణకు 40 పైసలు ఇచ్చారు. అంటే ఆ రాష్ట్రంలో పేదరికము, ఆ రోజు రాష్ట్రంలో పరిస్థితులు పండిస్తారు. అట్లా హైదరాబాద్లో పనులు ఎక్కువ వస్తాయి, రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఆదిలాబాద్లో తక్కువ వస్తుంది. మొత్తం హైదరాబాద్కి ఏమని చెప్తావు? ఇస్తావా? హైదరాబాద్కి మొత్తం ఇవ్వాలని చెప్పి ఇస్తే హైదరాబాద్లో ఇవ్వాలి. మరి ఇవన్నీ తెలిసి కూడా ప్రజల లోపల అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల విషయంలో 10 సంవత్సరాల యూపీఏ పాలనలో 10 సంవత్సరాల యూపీఏ పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలను ఎంత సృష్టించారు? కేవలం 2,94 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలిగింది యూపీఏ ప్రభుత్వం. 10 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ ఆధీనంలోని యూపీఏ ప్రభుత్వం 2,94 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించింది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 17,19 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సృష్టించడమే కాదు, సంవత్సరం లోపల 9,25,000 ఉద్యోగాలను ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని ఇచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించింది, మోడీ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పాను. ఎవ్వరు రెస్పాన్స్ చేయలేడా? ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పండి. మరి అదే అడగాలి. మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామా లేదంటే అంత సమాజం చెప్తున్నాయి. మాకే వాళ్ళకి ఉద్యోగాలు రాలి ఎవరికి. మరి అంతమంది వస్తే దాని ఎవరికైనా ఉద్యోగం రావాలి కదా. మీరు 56,000 ఉద్యోగాలు ఇస్తే 56,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిందే 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 56,000 ఉద్యోగాలు ఇష్టమంటూ చెప్పంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఏదో మరి మళ్ళీ చెప్తున్నాం, మేము అభివృద్ధి విషయంలో చర్చకు మేము సిద్ధం. 1,08,000 కోట్ల రూపాయలను అభివృద్ధి ప్లస్ నిధులకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధులకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఏ గ్రామానికి ఎంత ఇచ్చింది, ఏ మండలానికి ఎంత ఇచ్చింది, ఏ జిల్లాకి ఎంత ఇచ్చింది అని చెప్పడానికి చర్చకు మేము సిద్ధం అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పినాం. వీళ్ళు తోక ముడిచి పారిపోయారు. కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం 6 గ్యారెంటీ విషయంలో ఏం చేసింది, రైతులకు ఏం చేసింది రైతులకు. ఇలా కేసీఆర్ గారేమో వరేస్తే ఉరియానే కేసీఆర్ గారు వేస్తే చేసి తీసుకుపోయి రాజకీయంగా ఉరేసి ఫామ్ హౌస్ అనబెట్టారు. క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ప్లేయర్సే లేరు. బౌలరు బ్యాట్స్మెన్ ఇద్దరు ఉన్నారు, బామర్ ఇద్దరే. నా కీపర్ లేడు, నా ఫీల్డర్ లేడు. క్యాప్టెన్ పోయి ఫామ్ హౌస్ అన్నాడు. ఇలా వరేస్తే ఊరంటే రాజకీయ సమాజం చేశారు కేసీఆర్. ఇవాళ మీ పార్టీ నాయకులు ఏమంటున్నారు? నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడేది అలా వరేస్తే ఊరని కేసీఆర్ అంటే వాస్తవమే. అందుకే కేసీఆర్ తీసుకొని 3 పండబెట్టిరాడా. ఇలా నీ పరిస్థితి ఏం చేయాలా? వరి వేయద్దు, వరేస్తే నష్టపోతారని చెప్పి మీ పార్టీ నాయకులే రైతులను బెదిరిస్తున్నారు.